హాయ్ అండి. నేను మీ రాఘవరావుని. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు కాస్త నోటి దురుసు ప్రవర్తించాడండి. ఆయన పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ ఎన్డీఏ మిత్రపక్షంగా ఉండి ఎన్డీఏలో భాగస్వామ్యం ఉన్న జనసేన పార్టీ గురించి పవన్ కళ్యాణ్ గారి గురించి అలా మాట్లాడడం ఎంతవరకు సవ్వండి? చాలామందట పవన్ కళ్యాణ్ గారి సినిమా అభిమానం వలన జనసేన పార్టీలో చేరుతున్నారు. అడిగితే మాకు పవన్ కళ్యాణ్ మా అభిమాన నటుడు, అందుకే మేము ఆ పార్టీకి వెళ్తామని చెప్తున్నారు అని మాట్లాడుతున్నాడండి. అంటే మోడీ గారు కూడా పవన్ కళ్యాణ్ గారి అభిమాన? ఎందుకు మోడీ గారు మరి పవన్ కళ్యాణ్ ఇంటికి వెళ్ళారు? ఎందుకు పవన్ కళ్యాణ్ గారిని మోడీ గారు ఏ తుఫాన్ అయ్యి ఆంధీ అయినా ఎందుకన్నారు? ఎందుకు పవన్ కళ్యాణ్ గారు కూటమి ఏర్పాటు చేశారు ఆంధ్రప్రదేశ్లో? చూస్తే మీరు బీజేపీ వాళ్ళు ఒప్పుకోకపోయినా కూడా నానా మాటలు పడి తగ్గి తగ్గి మాటలు పడుతూ ఎంతో కష్టంతో అన్నీ భరిస్తూ కూటమి ఏర్పాటు చేశాడే ఆంధ్రప్రదేశ్లో. ఆ కూటమి ఏర్పాటు చేయబట్టే కదా మూడోసారి నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయింది. ఇది తెలియదా రామచంద్రరావు నీకు? ఇంత అహంకారంతో మాట్లాడతావా పవన్ కళ్యాణ్ గారి గురించి? ఆయన సినిమా నటుడైనా ఆయన ఏం చేయట్లేదా? కళ్ళు దొబ్బినాయా రామచంద్రరావు నీకు? ఎంత సిగ్గు చేయడం అసలుకి. నువ్వు కూడా ఎన్డీఏలో భాగస్వామి అయ్యండి, అంత కుళ్ళెందుకు? జనసేన పార్టీ బలపడుతుంటే సంతోషించాల్సింది పోయి ఆ కుళ్ళెందుకు రామచంద్రరావు నీకు? ఓ రాజాసింగ్ సపోర్ట్గా మాట్లాడానా? ఇవాళ రాజాసింగ్ అవుతారు, రేపు ఇంకోలు అవుతారు, చూస్తూ ఉండు. నీకు నీలాంటి వాళ్ళు బీజేపీ ప్రెసిడెంట్గా ఉండి బీజేపీ పార్టీకి ఏం సపోర్ట్ చేస్తున్నారు, ఏ అభివృద్ధి కోసం ఏం చేస్తున్నా ఒకసారి గుండెల మీద చేసి ఆలోచించు. అంతేగాని ఈ ఈ తలతెక్క మాటలు మాట్లాడదు రామచంద్రరావు. మర్యాదగా ఉండదు. ఎందుకంటే కూటమిలో ఉన్నప్పుడు కూటమి తగ్గట్టు మాట్లాడాలి. అందుకైనా కిషన్ రెడ్డి గారు, లక్ష్మణరావు గారు పవన్ కళ్యాణ్ పదే వెళ్తారు. సినిమా అభిమానం అన్నా మీరు విత్డ్రా చేసుకోమని అడిగారు. కిందటి మున్సిపల్ ఎన్నికల్లో సినిమా అభిమానం వెళ్ళారా? కిందటిసారి 23 కలిసి పోటీ చేశారు, అప్పుడు కూడా సినిమా అభిమానం కలిసి పోటీ చేశారా? నీ దగ్గర దమ్ము లేదు. మీ బీజేపీ తెలంగాణలోని బీజేపీ నాయకుల్లో దమ్ము లేదు, ధైర్యం లేదు, పోరాటే తత్వం లేదు, పనిచేసే తత్వం లేదు, ప్రజలను ఆకర్షించే పనులు చేయట్లేదు, ప్రజలకి ఉపయోగపడే పనులు చేయట్లేదు, ప్రజలకి దగ్గరయ్యే ప్రయత్నం చేయట్లేదు. ఇవన్నీ చేయకుండా కేంద్రంలో మోడీ గారు ఉన్నారు, అమిత్ షా గారు ఉన్నారు, వాళ్ళు ఉన్నారు కనుక మనకేం పర్వాలేదు అనుకుంటే ఓట్లు పడతాయా రామచంద్రరావు? పడవు, తెలుసుకో. ఇంకెప్పుడైనా సరే పవన్ కళ్యాణ్ గారి గురించి ఇలా మాట్లాడితే పద్ధతిగా ఉండదు. నీకు తెలంగాణ ప్రజలే నిన్ను చీకొడతారని ఈ వీడియో ద్వారా నీకు తెలియజేస్తున్నాను. తెలంగాణ ప్రజలారా ఒక్కసారి గమనించండి. తెలంగాణ ప్రజల కోసం పవన్ కళ్యాణ్ ఏం చేశారో మీకు అందరికీ తెలుసు. మీ పట్ల పవన్ కళ్యాణ్ ఎంత అభిమానమో మీకు తెలుసు, మీరంటే ఎంత ఇష్టమో మీకు తెలుసు. ఆయన తెలంగాణ పట్ల ఎంత విధేయంగా ఉంటారో తెలుసు మీకు. ఆయన తెలంగాణ కళల పట్ల, భాష పట్ల ఎంత ప్రేమతో ఉంటారో మీకు తెలుసు. ఎందుకంటే ప్రజాకవి గద్దర్ గారికి మీరు ఇచ్చే విలువ, ఆ గద్దర్ గారు పవన్ కళ్యాణ్ గారు నా తమ్ముడు అని చెప్పినప్పుడే అర్థమవుతుంది మీ తెలంగాణ ప్రజలకి పవన్ కళ్యాణ్ గారికి ఉన్న భావం, బంధం. అటువంటి ముఖ్యమైన పవన్ కళ్యాణ్ గారిని పట్టుకుని సినిమా అభిమానాన్ని మాట్లాడితే ఎంత నీచంగా ఉంటుంది. ఒకవేళ మాట్లాడాడు అనుకోండి జగన్మోహన్ రెడ్డి, ఒకసారి కేటీఆర్ మాట్లాడడానికి అర్థం ఉంది. నువ్వు ఎన్డీఏలో ఉన్న పవన్ కళ్యాణ్ పార్ట్నర్ని అట్లా మాట్లాడొచ్చా? తెలుగు ప్రజలారా, తెలంగాణ ప్రజలారా గమనించండి. ఈ యొక్క అహంకారి రామచంద్రరావు గారికి త్వరలో తెలంగాణ ప్రజలు బుద్ధి చెప్తానని తెలియజేసి వినిపిస్తున్నాను. జై జనసేన, జై హింద్.